హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో ఎంతో చలవ చేసే సగ్గుబియ్యంతో పాయసం చేసి చూపిస్తానండి. ఓన్లీ సగ్గుబియ్యమే, దానికి కొద్దిగా పాలు పందార అవి వేసి చేస్తానండి. చాలా మంచిదండి. ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ ఇలా తీసుకుంటే మంచిది. పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిదండి ఈ పాయసం. చూడండి, ఇలాగా సగ్గుబియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలండి. వీటికి పెద్దవైతే ఈ నానబెట్టిన వాటిని కొద్దిగా వాటర్ వేసి అందులో వేరేగా అంటే ఓన్లీ ఇదేంటంటే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి ఎలా చేస్తాను. సగ్గుబియ్యం ఉడికించేటప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుందండి. పాయసం అన్నాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఇలాచీ పౌడర్ వేసుకోండి. సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది కదండి, అంటే మెయిన్ ఒక 10 నుంచి పావు గంట సేపు పడుతుంది. మనం తీసుకున్న పెద్దవి కదా, అందుకని టైం పడుతుంది. నేను ఇదివరకు చిన్నవి యూజ్ చేసి బెల్లం వాడి చేసానండి. ఈవేళ కొద్దిగా పందారు వాడి చేస్తున్నాను. అంటే ఇదేంటంటే ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక పాలు చల్లార్చి అంటే కాచినవి చల్లార్చి ఉంచుకుని అవి కూడా కలిపి తీసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా. కొంతమందికి పాలు ఇష్టం లేదనుకోండి, ఇలాగే ప్లెయిన్గా తీసుకున్నా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం జావా అంటారండి, లేదు అంటే పంచదార అవి అన్ని బెల్లం అన్నీ అవాయిడ్ చేసి కొద్దిగా ఇందులో తేనె వేసి కూడా తీసుకుంటే చాలా మంచిది. అంటే సమ్మర్లో కదండి మెయిన్, మంచి చలవ చేస్తుంది సగ్గుబియ్యం మన ఒంటికి. చూడండి, కప్పు సగ్గుబియ్యానికి హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నానండి. జస్ట్ ఇవన్నీ ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత మనం పందారు వేసుకుంటే జస్ట్ పందారు కరిగే వరకు ఉంచుకుని కలిపేసి మనం ఆపేసుకుంటే, చెప్తున్నాను కదా, పాలు కావాలంటే పాలు, లేదంటే ఇలాగే తీసుకున్నా కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. సగ్గుబియ్యం ప్రస్తుతం సమ్మర్లో ఇది తీసుకుంటే చాలా మంచిది. జావా ఇది అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని మనం చెప్పాను కదా, కాచి చల్లార్చిన పాలు కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి అందరూ కూడా, చాలా మంచిది సమ్మర్లో తీసుకోవడం. చూడండి, అయిపోయిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చెప్పాను కదా ఇది ప్లెయిన్గా ఉందండి, ప్లెయిన్గా వేడిగా ఉంది చాలా. అలాగే చెప్పాను కదా, పాలు కూడా వేసాను కదండి. పాలు వేసిన వాటిలో కావాలంటే కొద్దిగా మనం టూటీ ఫ్రూటీ, మన ఇంట్లోనే చేశానండి నేను. ఈ టూటీ ఫ్రూటీ ఎలా చేశానో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. ఇవి కూడా వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది, పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది. ప్లస్ మెయిన్ మన ఇంట్లోనే చేసామండి, ఇది వాటర్ మిలన్ యూస్ చేసి. ట్రై చేయండి, అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అది ఎలా చేసానో చూడండి. ఇలాగా రెండు కలిపిస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా కమ్మగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న టూటీ ఫ్రూటీతో ఇలా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మంచి చలవ చేస్తుంది సగ్గుబియ్యం. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ పాయసం నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని సగ్గుబియ్యం పాయసం. పాలు పోస్తే పాయసం అండి, లేదంటే పాలు పొయ్యకపోతే జావా. ఎలా తీసుకున్నా చాలా మంచిది మన ఆరోగ్యానికి.